ఉప్పు చక్కెర అనేది మనకు చాలా ప్రమాదంలో ఉందని మనకు ఈనాడు పేపర్ కూడా వేసిండ్రు 14th August 2024 లా. ఉప్పు చక్కెర చాలా చాలా ప్రమాదంలో ఉంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము, అంత సేఫ్ సైడ్ ఉన్నాం అనేసి అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే మనం అన్ని పండించుకుంటున్నాం కదా, బియ్యం, పప్పు, చింతపండు, ఎవ్రీథింగ్ అన్ని పండించుకుంటున్నాం నూనెతో సహా. అయితే ఉప్పు మాత్రం బయట నుంచి కొనుక్కుంటాం. అయితే ఒక చెంచాడు ఉప్పు మీద ఎవరు దృష్టి పెడతలేరు. ఆ చెంచాడు ఉప్పే చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు మనము 99% అందరు కూడా సముద్ర ఉప్పే వాడతారు. సముద్ర ఉప్పులో ఎంత పొల్యూషన్ ఉందంటే డ్రైనేజ్ మురికి అందులోనే కలుస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి పోయే విషరసాయన సముద్రంలో కలుస్తాయి. దాంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. సముద్రం ఉప్పు అనేది ఇప్పుడు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. సముద్రం చేపలు తిన్నా క్యాన్సర్ వస్తుంది. ఎందుకోసం అంటే ఆ సముద్రం చేపలన్నీ కూడా ప్లాస్టిక్ తింటున్నాయి కాబట్టి, కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్. సరే, ఈ సబ్జెక్ట్ ఇట్లుంటే మనం రాక్ సాల్ట్ వాడదామని చాలా మంది రాక్ సాల్ట్ సైడ్ వస్తున్నారు. రాక్ సాల్ట్ లో కూడా అడల్ట్రేషన్ బాగా జరుగుతుంది. ప్రపంచంలో 2 దేశాలలో రాక్ సాల్ట్ మైన్స్ ఉన్నాయి. ఒకటి ఇరాన్ లో ఉంది, ఇంకోటి పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ అంటే సింధు ప్రాంతంలో, పంజాబాద్ లో సింధు ప్రాంతంలో ఉంది. సింధు ప్రాంతంలో ఏదైతే రాక్ సాల్ట్ మైన్స్ ఉన్నాయో అది ప్రపంచంలోనే అన్నిటికన్నా మంచిదన్నమాట. అందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి. అయితే ఈ రాక్ సాల్ట్ ఒక 10 years, ఒక 10 సంవత్సరాల కింద వరకు కూడా ఎవరు కూడా రాక్ సాల్ట్ గురించి తెలియదు. ఎప్పుడైతే జనాలు రాక్ సాల్ట్ గురించి తెలుసుకొని కొనడం మొదలు పెట్టినరో అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇలా దిగేసినాయి. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని మార్కెట్ లో అమ్ముతున్నారు. పింక్ రాయి దంచితే పింక్ రాదన్న సంగతి చాలా మందికి తెలియదు. రాక్ సాల్ట్ లో 3 జాగ్రత్తలు తీసుకోవాలని నేను ప్రతిసారి చెప్తుంటాను. మీరు చూడాల్సింది బ్రాండ్లు, బాబాలు, స్వామీజీలు లేదంటే స్వదేశీ బ్రాండ్లను కాదు, ఇసురాలి. సొంతంగా ఇసురిన దగ్గరనే తీసుకోవాలి. అది మేము సొంతంగా ఇసురుతాము, దాని ప్రూఫ్ చూపిస్తాను. రెండోది, స్టోన్ తోని పౌడర్ మ్యాచ్ కావాలి. అంటే రాయి దంచితే వచ్చిన పౌడరు, మేము ఇచ్చిన పౌడరు 2 సరిసమానంగా సరిపోతుందో చెక్ చేసుకోవాలి. మూడోది, రాక్ సాల్ట్ అనేది మనకు భూమి నుంచి వస్తుంది, అంటే ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి వెదర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. వాతావరణం ఎట్లా ఉంటే దాని ప్రకారం దాని రూపం మార్చుకుంటా ఉంటది. అంటే ఎండాకాలం, చలికాలంలో బాగా గట్టగడుతుంది, వర్షాకాలంలో కొంచెం తేమను గ్రహిస్తుంది. అంటే 3 కాలంలో 3 విధంగా 3 రకాలుగా దానిలో చేంజెస్ అవుతాయి. మా సాల్ట్ ఏదైతే ఉందో ఇది పింక్ రాయి దంచితే ఇదే కలర్ వస్తుంది. అది నేను ప్రూవ్ చేసుకుంటాను. మార్కెట్ లో మీకు ఏది కూడా ఈ కలర్లు వస్తలేదు. అంటే అన్ని కూడా ఫ్రీ ఫ్లో ఉంటున్నాయి. ఇట్లా ముట్టుకుంటే జారిపోతున్నది. ముట్టుకుంటే ఎప్పుడు కానీ జారిందంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాతావరణాన్ని అబ్జర్వ్ చేయాలి. వాతావరణం అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా దాని రూపం మార్చుకుంటే అందులో ప్రాణం ఉన్నట్టు. రాక్ సాల్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాక్ సాల్ట్ ఎవరు కూడా సొంతంగా గ్రైండ్ చేస్తలేరు. సొంతంగా గ్రైండ్ చేయకుండా లూజ్ పౌడర్ ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి కొంచెం స్కీమ్స్ వస్తున్నాయి, ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి. వాళ్ళు మన ఆరోగ్యాలు దెబ్బతీయడానికి రా మెటీరియల్ కంటే కూడా లూజ్ పౌడర్ ని తక్కువ ధరలు ఇచ్చి, స్కీమ్స్ ఇచ్చి ఆ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు జనాలు అన్ని విధాలుగా వాళ్ళు జాగ్రత్తలు అవుతున్నారు. అంటే బియ్యం, పప్పు, చింతపండు, నూనెల దగ్గర వీళ్ళని ఉప్పు ధర దెబ్బతీద్దామని ఉప్పు ధర దెబ్బతీస్తున్నారు. అయితే మనకు వీరమాచార్య రామకృష్ణ గారు కూడా ఒక మాట ఏం చెప్పినంటే, ఉప్పులలో, అన్ని రకాల ఉప్పులలో పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నాడు అనేసి ఆయన కొన్ని ప్రూఫ్లు చూపించిండు. మనకు గూగుల్ సెర్చ్ లో చేస్తే కూడా CNBC ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్ అది, అందులో కూడా అమెరికన్ టెస్ట్ రిపోర్ట్ చెప్తున్నారు అనమాట. ఇండియన్ సాల్ట్ లో డెడ్లీ పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారని. ఇది నేను చెప్తున్నమాట కాదు, మీరు గూగుల్ లో సెర్చ్ చేసుకోండి, తెలుస్తుంది. అయితే మేము ఓన్ గా గ్రైండ్ చేస్తాము, అది ప్రూఫ్ చూపిస్తాను. మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఎక్కడైనా సరే ఉప్పు రాయి దంచండి, పింక్ రాయి దంచితే నూరితే ఏం కలర్ వస్తుందో చెక్ చేసుకోండి. ఇది మేము కొన్ని వీడియోస్ చేసినాం అనమాట యూట్యూబ్ లో. తర్వాత చాలా జనాలకు చాలా అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా రాక్ సాల్ట్ కావాలనుకుంటే మేము ఇక్కడ స్టాల్ లో పెట్టినాము. ఎవరికైనా హోల్సేల్ గా కావాలంటే కూడా నా నంబర్ నోట్ చేసుకోండి, 95059, మళ్ళీ చెప్తాను, 95059400328. ఉప్పు ఒక చెంచాడు ఉప్పు సరిపోతుంది, ఎందుకంటే మనిషిని దెబ్బతీయాలంటే. మళ్ళీ చెప్తాను, 95059400328. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మా ఫరం పేరు గోమాత ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కూడా ఉంది వజ్రధన్ సైంధవ లవణం అని, అది మా బ్రాండ్. రెండోది 95059400328. ఎవరికైనా కావాలంటే మేము కొరియర్ చేస్తాము. నేను పొద్దున నేను మీకు బియ్యాల గురించి చెప్పాను. ఏది కులాకర్, బౌరూపి, రెడ్ రైస్, బ్లాక్ రైస్, మాపిలే సాంబా.
ఈ రైసులు మీకు మీ ఊర్లో దొరికితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ ఊర్లో దొరకకపోతే నాకు మీరు మెసేజ్ పెడితే మీకు నియరెస్ట్ షాప్ లో ఏముందో చెప్తాను. అక్కడ కూడా దొరకకపోతే నేను మీకు పార్సల్ పంపించి ఏర్పాటు చేస్తాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. పార్సల్ నేను పని చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. బియ్యాలకు కొరియర్ ఛార్జెస్ ఏది ఉందో అది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అది పంపించి ఏర్పాటు చేస్తాను. అట్లా నేను ఎవరికైతే పంపించినానో చాలా మటుకు వాళ్ళకు పిల్లలు అయినరు. సంతానం లేని వాళ్ళు చాలా మంది సమస్యల వాళ్ళకు నేను ఇట్లా ఓపెన్ గా చెప్పినప్పుడు నా సర్వీసెస్ తీసుకున్నారు. అందులో కొందరికి పిల్లలు పుట్టినరు. దాంతో పాటు మేము నాటు చక్కెర అమ్ముతాం. దీన్ని దేశీ కాండ్ అంటారు. ఇది రైతు పొలంలో తయారు చేస్తున్న చక్కెర. ఇప్పుడు మీరు బయట మార్కెట్ లో ఏదైతే వైట్ షుగర్ తింటున్నారో అందులో 27 రకాల కెమికల్స్ కలిపింది. వైట్ షుగర్ ఇస్ వైట్ పాయిజన్ అని మనకు రాజేష్ దీక్షిత్ గారు చెప్పారు. బెల్లం చక్కెర రెండు మంచిది. చక్కెర అంటే ఇది నాటు చక్కెర అనమాట. ఇది కూడా కావాలంటే మేము మీకు ఇస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదాలు.